బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరు మారుమ్రోగిపోతోంది. అయితే ఎప్పుడో 26 ఏళ్ల క్రితం కృష్ణ జింకలను హత్య చేశారన్న ఆరోపణలు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చుట్టూ తిరుగుతున్న వేళ గత కొన్నేళ్లుగా అతన్ని చంపుతామని బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు బిష్నోయ్ వర్గానికి కృష్ణ జింకలకు సంబంధం ఏంటి, అసలు సల్మాన్ ఖాన్ పై లారెన్స్ బిష్నోయ్కి చంపేంత కోపం ఏంటి, 2.5 దశాబ్దాలు దాటినా సల్మాన్ ఖాన్ ను ఆ కేసు ఇంకా ఎందుకు వేడటం లేదు, బిష్నోయ్లకు కృష్ణ జింకలకు అసలు సంబంధం ఏంటి, సల్మాన్ ఖాన్ పై లారెన్స్ బిష్నోయ్కి అసలు కోపం ఎందుకు? కృష్ణ జింకల హత్య ఘటన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జీవితంలో ఒక మాయని మచ్చగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ ఘటన జరిగి 26 ఏళ్లు పూర్తయినా ఆ తాలూకు గాయాలు మాత్రం ఇప్పటికీ సల్మాన్ ఖాన్ వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న పంజాబీ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ అతడి గ్యాంగ్ గత కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరపడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఇటీవల సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడు మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్దికీని బిష్నోయ్ గ్యాంగ్ కాల్చి చంపడంతో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే మళ్లీ కృష్ణ జింకల వ్యవహారం తెరపైకి వచ్చింది. హమ్ సాత్ సాత్ హై అనే సినిమా షూటింగ్ సమయంలో 1998లో రాజస్థాన్లోని జోధ్పూర్ సమీపంలో 2 కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ సహా పలువురు హత్య చేశారని నమోదైన కేసు దశాబ్దాలుగా సాగుతోంది. ఈ క్రమంలోనే కృష్ణ జింకలను చంపాడనే కోపం బిష్నోయ్ తెగకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇక గ్యాంగ్స్టర్ గా ఎదిగిన లారెన్స్ బిష్నోయ్ గతంలో చాలాసార్లు సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ను చంపేస్తాడని బహిరంగంగానే హెచ్చరికలు కూడా చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే బాబా సిద్దికీని బిష్నోయ్ గ్యాంగ్ హత్య చేసిన విషయం తెలిసిందే. బిష్నోయ్ తెగ ఆరాధ్య దైవంగా కొలుచుకునే కృష్ణ జింకలను చంపడమే సల్మాన్ ఖాన్ చేసిన పెద్ద తప్పైంది. అయితే ప్రస్తుతం 31 ఏళ్లు ఉన్న లారెన్స్ బిష్నోయ్ 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన సమయంలో అతడి వయసు కేవలం 5 ఏళ్లు మాత్రమే. అయితే అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ పై అంత కోపం పెంచుకున్నాడా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. బిష్నోయ్ అనేది ఒక తెగ. 15వ శతాబ్దంలో గురు జంబేశ్వర్ ఈ బిష్నోయ్ తెగకు ఆజ్యం పోశారు. వన్యప్రాణులు, వృక్ష సంపద, వాటి సంరక్షణ గురించి 29 సూత్రాలతో జంబాజీ ఈ బిష్నోయ్ తెగకు మార్గనిర్దేశం చేశారు. బిష్నోయ్ చెప్పిన ప్రధాన సిద్ధాంతాల్లో ప్రధానమైంది కృష్ణ జింకల్ని రక్షించుకోవటమని 2018లో బిష్నోయ్ తెగకు చెందిన రామ్ స్వరూప్ అన్నారు. అయితే జంబాజీ మరణించే ముందు కృష్ణ జింకల్ని తన పునర్జన్మగా భావించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి చనిపోయిన బిష్నోయ్లు మళ్లీ కృష్ణ జింకలుగా పుడతారని బిష్నోయ్ తెగవారు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ చరిత్రకారుడు వినయ్లాల్ బిష్నోయ్ తెగపై జరిపిన పరిశోధనలు గుర్తించి చెప్పారు. ఇక కృష్ణ జింకలతో బిష్నోయ్లకు 550 ఏళ్ల నుంచి బంధం ఉందని సమాచారం. అయితే గత కొన్ని శతాబ్దాల నుంచి బిష్నోయ్ తెగకు చెందిన వారు కృష్ణ జింకలు, వృక్ష సంపదతో విడదీయలేని సంబంధం కలిగి ఉన్నారు. ఇక బిష్నోయ్ తెగలోని మహిళలు తల్లి లేని కృష్ణ జింకలకు స్వయంగా పాలిచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. బిష్నోయ్లు కృష్ణ జింకలను తమ గురువుగా జంబాజీగా భావిస్తారు కాబట్టి వాటిని చంపేందుకు వచ్చిన వారిని తరిమి కొడతారు. అయితే సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడి చంపినందుకే లారెన్స్ బిష్నోయ్ అతడిపై చంపేంత పగ పెంచుకున్నాడని కొందరు చెబుతారు. అయితే గ్యాంగ్స్టర్ గా ఎదిగే క్రమంలో పెద్ద వారిని టార్గెట్ చేసుకుంటే తొందరగా ఫేమస్ అయ్యేందుకు కూడా ఇలాంటివి తెరపైకి తీసుకొస్తారని మరికొందరు చెబుతున్నారు.